హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారంటే నేనైతే చాలా బాగున్నా. ఎవరైనా కొత్తగా వీడియో చూస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మా ఇంటి దగ్గర చెట్లు అయితే చాలా చేంజ్ వచ్చినాయి. గులాబీలు అయితే ఒక 20-30 మొగ్గలు వేసినాయి. ఇదైతే చాలా అంటే చాలా ఎక్కువ వేసినాయి. పడిపోతుందని చెప్పి నేను అరటి చెట్టు సపోర్ట్గా పెట్టినా. దీంట్లో 4 మొగ్గలు ఉన్నాయి, మొత్తం 3 ఇరిగిపోయినాయి. ఇంకో పక్కన మొగ్గు ఉంది, ఇదైతే చిన్నగా ఉంది. ఈ 2 కొంచెం ఇరిగిపోయినాయి. ఇది చిన్న మొగ్గ, నాకు తెలిసి రేపు మొన్నటి ఇంకా పెద్దగా అయిపోతుంది. ఇది 2 ఇరిగిపోయినాయి. సపోర్ట్గా లోపల పెడదాం, ఎందుకంటే ఇప్పుడు ఎండలు ఎక్కువ కాస్తాను కదా, ఎండకు అంతా కమరకపోతాయి. కింద మాకు ఈ బండలు ఉన్నాయి కాబట్టి వేడికి. ఇదైతే అరటి చెట్టు. కోతులు వస్తున్నాయని చెప్పి మేమంతా నీట్గా బందోబస్తు చేసాడు మా నాన్న అయితే. ఇంకా ఇట్లే వస్తే ఇది బాగా కనపడుతుంది. ఇట్లే వస్తే నేను నిన్న సాయంకాలం గులాబీ వేసిన అంతా ఇరిగిపోయింది, అందుకు నీళ్ళలోకి వేసి పెట్టిన. చూడండి ఫ్రెండ్స్, పింక్ కలరు, అది ఒక్కొక్కసారి రెడ్గా అవుతుంది. ఇవన్నీ కనకాంబరాల చెట్లు, నాకన్నా హైట్ అయిపోయినాయి. అదైతే ఇంకొక అరటి చెట్టు. ఇవైతే కొత్త అరటి చెట్లు 2. ఇప్పుడు ఇంకొక పక్కన వస్తాను చెట్లు. ఇది నెక్స్ట్ అరిటాకులకి రెడీగా ఉంది. అదైతే చెట్టు మంచిగా ఎండ కాస్తుంది. ఇదైతే గులాబీ, ఇవన్నీ కనకాంబరాల చెట్లు. ఈరోజు అయితే నేను సాంబార్ చేస్తున్నా. చాలా డేస్ తర్వాత సాంబార్ చేస్తున్నా. డేస్ ఏంది దగ్గర ఇయర్స్ అవుతుంది. నా స్టైల్లో సాంబార్ ఎలా చేయాలో చూపిస్తారండి. ముందైతే ఎసురు కోసం నీళ్లు బాగా వేడి చేసుకోవాలా. ముల్లంగి, ఎర్రగడ్డ, చౌడేకాయలు, బీన్స్, టమోటో, క్యారెట్ అన్నీ నీట్గా కట్ చేసి పెట్టుకున్నా. తర్వాత మనం ముందుగా కొంచెం ఒక 1/2 అవర్ అట్లా కందిబ్యాలు నానబెట్టుకుంటే చాలు. ఎందుకంటే మనం మళ్ళీ విజిల్ పెడతాం కాబట్టి అప్పుడు ఉడికిపోతాయి. నేనైతే 1/2 అవర్ నానబెట్టిన. అవన్నీ వేసేసాను. కందిబ్యాళ్ళు, వెజిటేబుల్స్, తెల్లవాయి, ఉప్పు, తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలా. పసుపు వేసుకొని అట్లే కొంచెం చింతపండు వేసుకోవాలా. ఎక్కువ మోషన్ ఇప్పుడైతే విజిల్ పెట్టుకోవాలి 3 విజిల్లో. అయితే నేను తర్వాత రెడీ చేసుకున్నా. కరివేపాకు, పుదీనా, తెల్లవాయలు, ఆవాలు, ఎర్రగడ్డ. ఇక్కడైతే నూనె కాగుతోంది. తర్వాత వేసుకున్నాను. అంతా మామూలుగా నార్మల్ ఎట్లా చేసాం పప్పు రసానికి అది తర్వాత వేసుకోవాలా. బాగా పచ్చివాసన వరకు మగ్గించుకోవాలా. ఇదైతే ఆల్రెడీ మనం ముందే ఉడకబెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా, దాన్ని ఇప్పుడు మనం పెట్టుకున్న తర్వాతలోకి వేసుకోవాలి. ఇవైతే మంచిగా ఉడికిపోయినాయి మెత్తగా. ఎక్కడ అంటే పచ్చివాసన కానీ గట్టిగా ఉండడం కానీ ఏం లేదు, బాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే తర్వాతలోకి మిక్స్ చేసుకొని మంచిగా కలుపుకోవాలా. నేనైతే లాస్ట్లో సాంబార్ పొడి ఒక్కటే యాడ్ చేస్తాను, ఇంకా కారం పొడి, గరం మసాలా ఏం యాడ్ చేయట్లేదు. ఇప్పుడైతే మంచిగా కలుపుకోవాలా. సాంబార్ పొడి ఒకటే వేసుకుంటా, ఇంకేమీ ఎక్స్ట్రా మసాలా యాడ్ చేయను. ఎందుకంటే నేను ఇంట్లో చేసుకున్నప్పుడే మొత్తం గరం మసాలా, ధనియాల పొడి అన్నీ వేసుకున్నా కాబట్టి. మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేస్తే మన సాంబార్ రెడీ ఫ్రెండ్స్. ఇప్పుడైతే సాంబార్ రెడీ అయిపోయింది. నేనైతే దీన్ని అన్నంలోకి ట్రై చేస్తాను. చపాతీ, పూరి, దోశలకు కూడా, ఇడ్లీలకు కూడా బాగుంటుంది. వెజిటేబుల్స్ కాబట్టి హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడైతే నేను వేడి అన్నంలో సాంబార్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఇప్పటితో నేనైతే వీడియో ఎండ్ చేస్తున్నాను. ఎవరైనా కొత్తగా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.